పెదకాకాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన గ్రామం. ఇది గుంటూరు రెవెన్యూ డివిజన్లోని పెదకాకాని మండలంలో ఉంది. హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం భరద్వాజ మహర్షి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆయన ఇతర ఋషులను ఆహ్వానించిన ఈ ప్రదేశంలో యజ్ఞం చేయడంలో సంకల్పం చేశాడు. యజ్ఞం ఘనంగా జరిగింది మరియు యజ్ఞం చివరలో ఒక కాకి యజ్ఞకర్తల కోసం ఉద్దేశించిన హవిస్సు తినడం ప్రారంభించిందని వారు గమనించారు. భరద్వాజ మహర్షి నిరాశ చెంది కాకిని తినకుండా ఆపడానికి ప్రయత్నించాడు. అప్పుడు కాకాసురుడు తనను పిలిచాడని, బ్రహ్మ నుండి హవిస్సు వరం పొందాడని చెప్పారు. తరువాత తాను ఒక ఋషిచే శపించబడ్డారని, కాబట్టి తాను మాత్రమే కాకి రూపాన్ని పొందారని చెప్పాడు. అప్పుడు కాకి పవిత్ర నదుల నుండి మరియు పంచామృతం నుండి వచ్చిన నీటితో అభిషేకం చేయమని మునిని కోరింది. తద్వారా అది శాపం నుండి విముక్తి పొందుతుంది మరియు మునికి రెట్టింపు ప్రయోజనం కలుగుతుంది. కోరినట్లుగా ముని అభిషేకం చేశాడు. ఇది రాక్షసుడికి వాస్తవ రూపాన్ని పునరుద్ధరించింది మరియు మల్లె పువ్వులతో శివుడికి అభిషేకం కూడా చేసింది. అందువల్ల మల్లికార్జున స్వామి పిలిచిన దేవత. పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో ఉన్న ప్రసిద్ధ 1000 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ ఆలయం గుంటూరు నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో గుంటూరు విజయవాడ హైవే రోడ్లో గుంటూరు నగరం వెలుపల ఉంది. ఈ ఆలయం విజయవాడ నగరం నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని మొదట శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు మరియు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పునరుద్ధరించారు. ఈ ఆలయం రాహుకేతు పూజలకు భక్తులలో ప్రసిద్ధి చెందింది. రాహుకేతు పూజ ఇక్కడ ప్రత్యేకం. పెదకాకాని ఆలయం రాహుకేతు పూజకు చాలా ప్రసిద్ధి చెందింది. రాహుకాలంలో ప్రతిరోజు పూజ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి తూర్పు వైపున ఒక బావి ఉంది మరియు దీనిని యజ్ఞాల బావి అని పిలుస్తారు. భరద్వాజుడు అన్ని పవిత్ర నదుల నుండి నీటిని తెచ్చి ఈ బావిలో పోశాడని నమ్మకం. నేటికి ఈ బావి నుండి ఒక గ్లాసు నీరు అన్ని వ్యాధులను నయం చేస్తుందని మరియు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు కాకాని దేవుడు అని కూడా ప్రజలు నమ్ముతారు. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా ఒక కొడుకును పొందాడని కూడా ఇక్కడి భక్తులు చెబుతారు. ఆ విధంగా దేవుడు సంతానాన్ని ప్రదానం చేస్తాడని ప్రజలందరికీ నమ్మకం కలిగింది. చాలా మంది భక్తులు మరియు యాత్రికులు ఈ ఆలయంలో వివాహాలు భక్తి విశ్వాసంతో జరుపుకుంటారు. ఈ ఆలయం తెరిచే సమయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఎంతో పురాతనమైన చారిత్రాత్మకమైన ఈ శివాలయం ఆదిశంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడి శ్రీకృష్ణదేవరాయలచే పునఃప్రతిష్ఠ చేయబడింది. రాష్ట్ర ప్రఖ్యాతిగాంచింది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఎంతో దూరం నుండి యాత్రికులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. నవరాత్రులు, శివరాత్రికి ఒకటేంటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి పవిత్రులు కండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.